నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి గారు ఉన్నారు. గల్లా మాధవి గారితో మాట్లాడదాం. నమస్తే మాధవి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి. ముందుగా అడిగిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని గల్లా మాధవి అని పిలవాలా, లేకపోతే పిడుగురాళ్ళ మాధవి అని పిలవాలా? ముందుగా ప్రైమ్9 వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మా పుట్టింటి పేరు పిడుగురాళ్ళ, మా నాన్నగారి పేరు పిడుగురాళ్ళ శివయ్య, మా మెట్టినింటి పేరు గళ్ళ, అంటే మా హస్బెండ్ పేరు గళ్ళ రామచంద్రరావు. ఒక భారతీయ సాంప్రదాయ యువతిగా పుట్టినింటి నుంచి మెట్టినింటికి వస్తున్నప్పుడు మెట్టినింటి పేరు తీసుకొని రావడం సహజం. అయితే పిడుగురాళ్ళ మాధవి అన్నా, మీరు గళ్ళా మాధవి అన్నా, ఎలా అయినా నేను ఒక మాధవిని, గుంటూరు ప్రజలకి మాధవిగా నేను సుపరిచితురాలని. సో ఎలా పిలిచినా పలుకుతారు? ఎలా పిలిచినా పలుకుతాను మేడం. ఇదే గుంటూరు పశ్చిమ టికెట్ కోసం జనసేనలో చాలామంది నేతలు ప్రయత్నాలు చేశారు, తెలుగుదేశం పార్టీలో చాలామంది ప్రయత్నాలు చేశారు, అక్కడికి భారతీయ జనతా పార్టీలో కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళెవ్వరికీ దక్కనటువంటి అవకాశం, ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి మీకు ఈ టికెట్ ఎలా వచ్చింది? మీరు అన్నది కరెక్టేనండి. ఎంతోమంది నాయకులు జనసేన తరపు నుంచి, టీడీపీ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి కూడా ఎంతోమంది టికెట్ కోసం ప్రయత్నించడం జరిగింది. అయితే వారు గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో వారి కృషి, వారి పని ఉంది. ఖచ్చితంగా వారు అది ఆశించడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు ఒక అధిష్టానము కూటమిగా ఏర్పడి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమిగా ఏర్పడి కేవలం ఒక బీసీ దృక్పథంతో, ఒక బీసీ మహిళకి ఈ సీట్ ఇవ్వాల్సిందిగా వారు నిశ్చయించుకున్న నేపథ్యంలో ఈ సీట్ నాకు రావడం జరిగింది. అంతేనండి మేడం. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సీట్ కోసం ప్రయత్నాలు చేశారు? వాస్తవంగా మాది ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ అండి. అయితే దశాబ్ద కాలంగా గుంటూరులో మేము ఉంటున్నాం. పొలిటికల్గా మేము ప్రజలకి తెలియకపోయినా మా సంస్థల ద్వారా కానివ్వండి, మా హాస్పిటల్స్ ద్వారా కానివ్వండి, మా సేవా కార్యక్రమాల ద్వారా కానివ్వండి, మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాము. ఈరోజు గళ్ళా మాధవి అన్నా కానివ్వండి, పిడుగురాళ్ళ మాధవి అన్నా కానివ్వండి, రామచంద్రరావు అన్నా కానివ్వండి, భ్రమరా ట్రస్ట్ అన్నా కానివ్వండి, ఎలా మీరు పిలుచుకున్నా సరే ఎప్పుడు ప్రజల్లో ఉంటూ వచ్చాం మేము. కాబట్టి ఇది ఒక గుర్తింపుగా, ఒక వ్యక్తికి, ఒక సేవా దృక్పథంతో వచ్చిన వ్యక్తికి ఒక గుర్తింపుగా ఈ సీట్ రావడం జరిగిందండి. అంటే ఈ సీట్ కోసం పెద్ద ప్రయత్నాలు అయితే ఏం చేయలేదు, మీకున్న సేవా గుణం చూసి కూడా మీకు టికెట్ కేటాయించింది అనుకోవచ్చు. ప్రయత్నం అంటే ఖచ్చితంగా ఉన్న స్థాయిలో, ఇప్పుడు మనం ఎంత సంస్థల ద్వారా మేము ఉద్యోగ కల్పన చేస్తున్నా కూడా, హాస్పిటల్స్ ద్వారా మేము ఎంత సేవా కార్యక్రమాలు, వైద్యాన్ని అందిస్తున్నా, ఏదైనా కూడా ఒక స్థాయి ప్రజల వరకే అది చేరుతుంది. ఇంకొంచెం విస్తృతగా మనం ఏదన్నా చెయ్యాలి అంటే రాజకీయ రంగ ప్రవేశం ఒక్కటే మార్గం అన్నది మాకు బలంగా మేము ఏర్పడిన ఒక భావం. అయితే అలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు రాజకీయమే మార్గం అయినప్పుడు మా ప్రయత్నం అటువైపుగా సాగింది. సో టికెట్ని ఆశించడం జరిగింది. ఖచ్చితంగా మాకంటూ ఒక అవకాశం వస్తే ఇంకా విస్తృతంగా మా సేవలు అందించవచ్చు అని మా ప్రయత్నాలు జరిగాయి. సో మీ ప్రయత్నాలు జరిగాయి, అదృష్టం మిమ్మల్ని వరించింది. ఇది ఖచ్చితంగా అదృష్టమేనండి. ఎందుకంటే బీసీగా, అందున ఒక మహిళగా, ఎప్పుడో మీరు చూసుకుంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం ఒక మహిళకి అవకాశం దక్కింది, శనక్కాయల అరుణ్ గారికి, ఈ గుంటూరు పశ్చిమలో. అలాగే అప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు ఈ అవకాశం దక్కింది. కాబట్టి ఎంతోమంది మహిళా మనులకి ఒక ప్రాతినిధ్యం వహించే దిశగా నాకు ఈ అవకాశం దొరికింది. ఎంతోమంది బీసీ సోదరుమణులకు ఈరోజు నా ద్వారా ఒక అవకాశం దొరికింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అది బీసీల పట్ల ప్రేమ, బీసీల పట్ల ఆయనకున్న నిబద్ధతని ఆయన ఈరోజు నిరూపించుకోవడం కోసం మాకు ఒక బీసీ మహిళగా గుర్తించి ఈ సీట్ ఇవ్వడం జరిగిందండి. మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సరిహద్దులు మీకు పూర్తిగా తెలుసు అనుకోవచ్చండి? ఖచ్చితంగా అండి. ఎప్పటి నుంచో మేము కొత్తగా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిన పరిస్థితిలో లేము. మీకు చెప్పాను, నేను దశాబ్ద కాలంగా ఉన్నాము. మా పరిధులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిసర ప్రాంతాలు మొత్తము ఉన్నాయి. ఒక్క గుంటూరు పశ్చిమ ప్రాంతమే కాకుండా మాకు చుట్టుపక్కల, గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతంలో మాకు మా సంస్థల ద్వారా ఉన్న వాణిజ్య కార్యక్రమాలు ఉండడం చేత అక్కడి ప్రజలు, గుంటూరు ప్రజలు మాకు ఎంతో కాలంగా మేమందరం
మమేకమై ఉన్నాము. కాబట్టి గుంటూరు అనేది మీరు తీసుకుంటే పూర్తిగా మాకు గుంటూరు మీద అవగాహన ఉంది. సో మాధవి గారు లోకల్ పక్క ప్రత్యర్థి చిలకలూరుపేట నుంచి వచ్చారు కదండి, మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. సో అయితే మీరు లోకల్, ఆవిడ నాన్ లోకల్ అనాలా? అంతే కదండి. సో సారు కూడా గుంటూరు, ఆయన పుట్టి పెరిగింది కూడా? అవునండి, నేను పుట్టింది గుంటూరే, మా హస్బెండ్ పుట్టింది గుంటూరే, మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది గుంటూరే, మా సంస్థలు ఉన్నది గుంటూరే, మేము ఎంతోమంది మా కుటుంబ సభ్యులు ఉన్నది గుంటూరే. దశాబ్ద కాలంగా మేము ఎంతోమందికి చేరువైపోయాము. ఇక్కడ ఒక పెద్ద కుటుంబమే ఉందని చెప్పుకోవచ్చు మాకు. సో మీ అమ్మగారు, నాన్నగారు, లేకపోతే మీ హస్బెండ్ గల్లా రామచంద్ర అందరూ గుంటూరు చెందిన వాళ్ళే. మా నాన్నగారు వచ్చేసి ఈ ములుకుదురండి, అయింది పొన్నూరు దగ్గర ములుకుదురు. మా అమ్మగారిది వచ్చేసి కాకుమాను మండలం గరిగపాడు గ్రామం, మా హస్బెండ్ది కాకుమాను మండలం గరిగపాడు గ్రామం. సో మా పేరెంట్స్ది కానివ్వండి, మాది కానివ్వండి, మొత్తం మేము లోకల్. సో ఈ ప్రాంతాల గురించి మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పని కట్టుకుని ఇప్పుడు మేము ఏంటి పరిస్థితి అని తెలుసుకోవాల్సిన పని లేదు. ప్రజలకి ఏం కావాలి ఇక్కడ ప్రజలకి అని కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మాధవి గారు, ఇప్పుడు మీరు తలపడుతున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు అంటే 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికే కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని బద్దలు కొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు మొదటిసారే. సో ఇప్పుడు ఆవిడ మీద మళ్ళీ మీరు తలపడబోతా ఉన్నారు. సో మీకు ఏమైనా కాస్త భయం అనిపిస్తుందా? అని మీరే అన్నారు కదండి, మంత్రి మీద గెలిచారు. ఆవిడ కూడా ఆ రోజుల్లో 2019లో అప్పటి పత్తిపాటి పుల్లారావు గారి మీద గెలిచారు. అయితే ఆ రోజు ఆవిడ గెలిచారు, ఇప్పుడు నాకు అదే పరిస్థితి. ఈరోజు ఈవిడ మీద నేను గెలవలేనంటారా మీరు? ఖచ్చితంగా అలా తీసుకున్నా ఫ్రెష్ అభ్యర్థికి ఒక అవకాశం అనేది ఎప్పుడు వస్తుంది, మీరు చూస్తున్నారు. అలాగా తీసుకోవచ్చు. రెండో విధంగా ఏంటంటే చిలకలూరుపేట నుంచి ఆవిడ గుంటూరు వచ్చారు. నేను గుంటూరులోనే పుట్టి గుంటూరులోనే ఉంటూ ఉన్నాను. నేను ప్రజలకు ఎప్పుడూ దగ్గరలోనే ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి స్థానికత, అవును, స్వచ్ఛమైన మనసు, మచ్చలేని ఒక వ్యక్తిత్వం కోరుకుంటారు. వారిని అభివృద్ధి పదంలో పరిగెత్తించే ఒక వ్యక్తిని కోరుకుంటారు. ఎక్కడో ఉండలేక ఇక్కడ వచ్చిన వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా హర్షించరు. కాబట్టి భయం పడాల్సి అవసరమే వస్తే అభ్యర్థి ఎక్కువ భయపడాల్సి రావాలి అన్నది నా అభిప్రాయం. విడదల రజనీ గారు దాదాపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా వరకు కవర్ చేశారు. సో మరి ఆ స్థాయిలో మీరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కలిసారా? రాజకీయ పరంగా ఈరోజు మేము ప్రజలందరినీ ఒక రాజకీయ కండవాలు వేసుకొని కలవలేకపోవచ్చు. అయితే దశాబ్ద కాలంగా మీతో నేను ముందుగా చెప్పినట్టు ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాము. వారి ప్రజల యొక్క బాధల్ని, వారి యొక్క అవసరాలని మేము తెలుసుకుంటూనే ఉన్నాము. ఎంతోమంది సంస్థల ద్వారా మేము వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము. అయితే కొత్తగా ఈరోజు ప్రచారంగా లేదంటే ఒక పబ్లిసిటీ స్టంట్లుగా మేము బోళ్ళన్ని రకాల జిమ్మిక్కులు చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎంతోమందికి మేము తెలుసు, నేను తెలుసు. కాబట్టి ప్రజలందరినీ మేము కలుస్తూ ఉన్నాము. ఈరోజు ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ వెళ్ళి కలవడం జరుగుతుంది. మేడం, జనసేన బీజేపీ ఓట్లు పూర్తిగా మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనే నమ్మకం మీకుందా? ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మన నాయకత్వాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థము లేని ఒక వ్యక్తి. ఈరోజు చూసుకుంటే ఆయన నాకు ప్రజా శ్రేయస్సే ముఖ్యం, నాకు పదవులు అవసరం లేదు, ప్రజా శ్రేయస్సు నాకు కావాలి, వారి సంక్షేమం నాకు కావాలి అని సీట్ల మీద కూడా ఎక్కడ ఆయన ఎలాంటి పోటీ పడకుండా ఎంతో రాజీ పడి ప్రజల కోసం ఆయన ఎంతో తగ్గారు. అలాంటి ఒక నాయకత్వం. ఈ ఇద్దరి నాయకత్వము ఇప్పుడు మనం ఉన్న రాష్ట్ర దుస్థితిని దృష్టిలో పెట్టుకొని బీజేపీతో కలవడము, వారి సహాయ సహకారాలను అర్థించడము, ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వారి తరపునగా నేను వస్తున్నప్పుడు ప్రజలకి ఏం కావాలి, ఏం చెయ్యాలి, అందులో ఎలాంటి మచ్చ లేదంటే ఎలాంటి నాకు ఒక దాన్ని ఏమంటారు ప్రజల మధ్యలో ఒక అవిశ్వాసం లాంటివి ఏవి లేని ఒక అభ్యర్థిని నేను వస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తుంటారు. సో మీకు టీడీపీతో పాటు జనసేన బీజేపీ ఓట్లు కూడా పూర్తిగా ట్రాన్స్ఫర్ అయితే నమ్మకం మీకు? ప్రజలకు కావాల్సింది సంక్షేమము, గొప్ప నాయకత్వము, వారిని అభివృద్ధిలో పరంగా పరిగెత్తించే ఒక నాయకత్వం కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు అక్కడ కలిసిపోయి ప్రజల కోసం వారు మమేకమైనప్పుడు
ఇక్కడ కూడా అలాగే ప్రతి ఒక్కరికి కోరుకునేది అదే కాబట్టి, వారి కుటుంబము వారి సమాజం బాగుండాలి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు, అది జనసేన నాయకుడు కానివ్వండి, బీజేపీ నాయకుడు కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కానివ్వండి, ఎవరైనా కూడా ముగ్గురు కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి ప్రజల కోసం వారు పనిచేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జనసేన పార్టీ తరపున ఆ అభిమానులు కానివ్వండి, టీడీపీ అభిమానులు కానివ్వండి, ఈరోజు మన రాష్ట్ర ప్రగతే ఇంపార్టెంట్, మనకి మిగతా ఏమీ అవసరం లేదు, ఎలాంటి భేషజాలు అవసరం లేదు అనేసి అందరూ కలిసికట్టుగా పనిచేయడం నేను చూస్తున్నానండి. మేడం, తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ఫ్లెక్సీల్లో లేదా వారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు వేయటం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదు, సో వారికి తగిన గుర్తింపుని గౌరవాన్ని ఇవ్వటం లేదు అనే చర్చ ఒకటి జరుగుతూ ఉంది. మరి మీ నియోజకవర్గంలో కూడా అలాగనే ఉందా పరిస్థితి? ఇవన్నీ పిచ్చి ప్రచారాలు లేదంటే పిచ్చి చర్చలు అని నేను చెప్పగలుగుతానండి. ఈరోజు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు, వార్డుల్లోకి నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు జేఎస్పీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ఎలాగో టీడీపీ నాయకులు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఎవరి కుటుంబాల్ని వాళ్ళు గుర్తించడం, వారి దగ్గరికి వీరే వెళ్ళి వాళ్ళని పిలిచి మాట్లాడించడం, నా ద్వారా మాట్లాడించడం జరుగుతుంది. అందరూ కూడగట్టుకుని కలిసికట్టుగా మేము పని చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ మిస్ అవ్వడము లేదంటే ఇలాంటి పిచ్చి ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో అది మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే ఒక దుష్ప్రచారమే అవుతుందండి. సో అయితే రేపు మీ కూటమి ప్రభుత్వంలో మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతే జనసేన పార్టీ బీజేపీ వాళ్ళకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి కూడా ఏదైనా అవకాశం కల్పిస్తారా, లేకపోతే మొత్తం తెలుగుదేశం వాళ్ళకి కార్పొరేటర్ సీట్లు కానీ లేకపోతే మిగతా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ అందరూ అన్ని టీడీపీ వాళ్ళకి ఇస్తారా? ఈరోజు పార్టీలకి అతీతంగా ఒక నాయకత్వం కలిసి పనిచేస్తున్న దిశలో మనకి ఎవరైతే ప్రజల కోసం పనిచేశారో, అది మీరు టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ నాయకుడు వచ్చి ప్రజల కోసం ప్రజల మన్ననను పొంది ఈరోజు ప్రజలకి ఈ నాయకుడు మాకు కావాలి అని అడుగుతారో, అది పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఆ నాయకత్వం ఇవ్వడం జరుగుతుంది తప్ప టీడీపీ వాళ్ళకే ఇవ్వాలి లేదంటే జనసేన వాళ్ళకి. ఇది కూటమి అభ్యర్థిని నేను. అలాంటప్పుడు నేను ఏ ఒక్కరికో, నేను ఒక టీడీపీ అభ్యర్థినిగా నేను చెప్పట్లేదు, నేను ఒక జనసేన అభ్యర్థిగా చెప్పట్లేదు, బీజేపీ అభ్యర్థిని, నేను ఒక ఎన్డీఏ అభ్యర్థిని. అలాంటప్పుడు ప్రజలకు చేరువైన నాయకత్వానికి పట్టం కట్టాల్సిందే తప్ప ఈరోజు పార్టీలకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. మేడం, ఈరోజు గుంటూరు పశ్చిమలో గల్లా మాధవి గారికి టికెట్ ఇచ్చారంటే ఆవిడ భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద వ్యాపారవేత్త కాబట్టి, సో మీకు మీ భర్త స్థానంలో ఆ టికెట్ని మీకు కేటాయించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మీ ప్రచారాన్ని తీసుకుంటే ఫస్ట్ పాయింట్ అదొక పిచ్చి ప్రచారం, దుష్ప్రచారం అనొచ్చు. ఎందుకంటే ఎంతో మంది ఆస్పిరెంట్స్ మనం తీసుకున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు, అందులో మీరు చెప్తున్న కమ్మ సామాజిక వర్గం వారు కూడా ఉన్నారు. అయితే వారందరినీ కాదని ఈరోజు నాకు టికెట్ రావడానికి ఏకైక కారణం బీసీగా గుర్తించడం, ఒక మహిళగా గుర్తించి కేవలం మహిళల కోసం, బీసీల కోసం ఇంతవరకు ఎప్పుడు మనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు రాలేదు. బీసీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతవరకు పోటీ చేయలేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరగలేదు. అలాగే మహిళగా తీసుకుంటే మీకు ముందే చెప్పాను, ఒక 2 దశాబ్దాల క్రితం మాత్రమే మనకి ఇలాంటి ఒక అవకాశం వచ్చింది ఒక మహిళకి. సో ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని టికెట్ రావడం జరిగింది తప్ప ఒక కమ్మ సామాజిక వర్గాన్ని చూసుకోనో లేదంటే ఒక వ్యాపారవేత్త కాబట్టి టికెట్ ఇవ్వడం అలాగా జరగలేదండి. సో మొత్తానికి గల్లా మాధవి గారికి అన్ని సామాజిక వర్గాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు ఈరోజు తీసుకుంటే మా హస్బెండ్ కమ్మ సామాజిక వర్గం, నేను బీసీ మహిళని. మా సంస్థల్లో మీరు తీసుకుంటే ఎస్సీలు, ఎస్టీలు, వైశ్యులు, కాపులు, రెడ్డులు, ఇలా ప్రతి ఒక్కరూ మా సంస్థల్లో పనిచేస్తూ మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం విస్తరించి ఉన్నాము. అదంతా మా కుటుంబంగానే మేము ఇప్పటికీ మెలుగుతూ ఉంటాము. సో గల్లా మాధవి గారు లోకల్? అవునండి, గల్లా మాధవి గారు లోకల్ ఫ్రమ్ పాస్ట్ 10 years. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మేడం? నేను ఎంసీఏ చేశానండి. హైదరాబాద్లో సెంట్ అండ్స్ ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎంసీఏ చేయడం జరిగింది. తర్వాత ఏమైనా జాబ్ చేశారా? సివిల్స్ ప్రిపేర్ అయ్యానండి, సేవా కార్యక్రమాలు. అంటే ఎంసీఏ చేసి కూడా నాకు సాఫ్ట్వేర్ మీద వెళ్ళాలి అన్న మనసు రాలేదు. ఎందుకంటే సేవ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం చేత
ఎప్పుడైనా ఈ సాఫ్ట్వేర్లో ఇరుక్కుపోవడం ఎందుకు అనే ఒక ఫీలింగ్తో ఆ కోర్సులు చేసి కూడా మా హస్బెండ్ తరపున ఎంతోమంది వారి స్నేహితులు స్టేట్స్లో స్థిరపడి ఉండి నాకు అవకాశాలు ఉన్నా కూడా ఎప్పుడు అటువైపు వెళ్ళాలనిపించలేదు. కంపల్సరీగా సేవ కార్యక్రమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం చేత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ నేను క్లియర్ చేయడం జరిగింది, క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే కొంచెం ఈ ఫ్యామిలీ పరంగా లేదంటే బైఫర్కేషన్ అప్పుడు మేము అక్కడి నుంచి ఇటు రావడం, అప్పుడు మన సంస్థ కోసం హస్బెండ్ దానికోసం అని చెప్పి దీన్ని హాల్ట్ చేయడం జరిగింది. కాస్త మెయిన్స్కి మేము దూరంగా ఉండాల్సి రావడం వల్ల అది కొనసాగలేకపోయాం. ఎప్పుడైతే వికాస్ హాస్పిటల్స్ని ప్రారంభించుకున్నామో అప్పటి నుంచి మళ్ళీ నేను నా సేవా కార్యక్రమాల ద్వారా మీరు డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు వికాస్ హాస్పిటల్? అవునండి, వికాస్ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నాను. అందులో కూడా ఓన్లీ సర్వీస్ సెక్టర్ చూసుకుంటాను. ఎంతోమంది డైరెక్టర్స్, ఇంకా 4-5 డాక్టర్స్గా డైరెక్టర్స్గా ఉన్నారు. వివిధ విభాగాలు వాళ్ళు చూసుకుంటున్న పక్షంలో నేను మాత్రం కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఏ విధంగా అందుతుంది, ఎలాగ వారు ఫీల్ అవుతున్నారు, అక్కడ ఉన్న అంబియన్స్ ప్రకారం కానివ్వండి, ఏ సౌకర్యాల ప్రకారం కానివ్వండి, అవన్నీ ప్రతిదీ నేను చూసుకుంటాను. మేడం, సార్ వ్యాపారాలు ఏంటి? సార్కి శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 2014లో స్టార్ట్ చేసుకున్నామండి. ఎంతో విస్తరించుకున్నాం. ఈరోజు రకరకాల ప్రాంతాల్లో విజయవాడ, పల్నాడు, మాచర్ల, ఇలా పలు ప్రాంతాల్లో వినుకొండ, మేదరమెట్ల అని ఎన్నో ప్రాంతాల్లో మేము మా వెంచర్స్ని వేసుకోవడం జరిగింది. అలాగే కన్స్ట్రక్షన్లో కూడా దిగాము. కన్స్ట్రక్షన్ పరంగా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వికాస్ హాస్పిటల్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. సేవా కార్యక్రమాలుగా శ్రీ భ్రమరా ట్రస్ట్ని మేము ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి పేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తూ వస్తాం. సో మొత్తానికి వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉంది. అవునండి, అవును. సో అయితే విడుదల రజనీ గారి కన్నా ప్రాపర్టీస్లో ఎక్కువే ఉన్నట్టున్నారు. ఈరోజు డబ్బు పరంగా చూసుకుంటే ఖచ్చితంగా దేవుడి దయ వల్ల లోటు లేదండి. వ్యాపారాల పరంగా ఎంతో స్థిరంగా మేము ఉన్నాము. ఖచ్చితంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్రముఖులలో ఒకరిగా ఈరోజు మెలుగుతున్నాం. మేడం, ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీకు సహకరిస్తున్నారా? ఒక మాట చెప్పాలంటే చంద్రశేఖర్ గారు మాకు ఎంపీగా రావడం మా అదృష్టం అండి. ఈ కూటమి నిర్ణయం ప్రకారం ఆయనని ఎంపీగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గుంటూరుకి ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకరం, అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక విజనరీ, ఒక డైనమిక్ లీడర్ ఆయన. మాకు ఎంత సహకారం అందిస్తారు అంటే వారంలో 2 సార్లు మాకు గుంటూరులోనే ఉంటారు ఆయన. ఏ చిన్న కార్యక్రమం అయినా పొద్దున 6 అయినా సరే, అది రాత్రి 11 అయినా కానీ ఒక కార్యక్రమం ఉంది రావాలి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మా కోసం వస్తారు. మాకు ఆయన సహాయ సహకారాలు, ఆయన దిశానిర్దేశాలు, ఎలాంటి భేషజాలు అనేవి అంటే ఆ స్థాయిలో ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జనరల్గా చిన్న చిన్న ఈగోలు ఉంటాయండి, అలాంటివి కూడా ఆయనకు లేకుండా ఎంతో సాదాసీదా అయిన వ్యక్తి, చాలా కోఆపరేటివ్ వ్యక్తి, సపోర్టివ్ వ్యక్తి అండి. సో ఆయన మాకు ఎంపీగా రావడం నిజంగా మా అదృష్టం. మేడం, ఈ కూటమి ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం ఏ మేరకు ఉంది మీకు? ఖచ్చితంగా కూటమి ఏర్పడుతుందండి. ఎందుకంటే ఈరోజు మీరు రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే, ఈ రాష్ట్ర పరిస్థితి ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని అంటున్నారు అంతా, కానీ నా అభిప్రాయం వరకు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి. ఈరోజు కూటమి గెలవకపోతే ప్రతి ఒక్కరము జెండాలు పట్టుకొని స్వాతంత్ర సమరయోధుల్లాగా మన రోడ్ల మీద నుంచోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే విద్యా అవకాశాలు లేవు పిల్లలకి, ఇంట్లో కనీస సౌకర్యాలు అంటే మనం ఒక సరుకులు కొనుక్కోవాలన్నా వాటికి డబ్బులు సరిగ్గా లేవు, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, రేషన్ కార్డులు లేవు, వాటి కరెంటు బిల్లులు లింకప్ చేసి అవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇవి ఇవ్వమంటున్నారు, ఇళ్ళు లేవు, ఎవరికి సొంత ఇళ్ళు లేవు ఇంతవరకు. అలా ఒక చిన్న కుటుంబం తీసుకుంటే ఆ ఇంటి యజమానికి ఎలాంటి సౌకర్యం, ఎలాంటి ఉద్యోగ కల్పన లేదు, లేకపోగా కల్తీ మద్యం అని వారు ఎన్నో రకాల అనారోగ్యాలకు బారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంటే లిటరలీ ఒక కల్తీ మద్యం వల్ల ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే మహిళను చూసుకుంటే, ఆ ఇంటి మహిళను చూసుకుంటే అమ్మఒడి అని మభ్యపెట్టి ఎంతో కొంత అరాకొరాగా డబ్బులేసి వాళ్ళ బ్యాంకుల్లో వెనక నుంచి కరెంటు బిల్లులు పెంచి, సరుకులు ధరలు పెంచి, నిత్యావసరాలు పెంచేసి, అన్ని రకాల ఛార్జీలు పెంచేసి దాన్ని ఇలా ఇచ్చి అలా వెనక్కి తీసుకునే పరిస్థితి ఆ ఇంటి గృహిణికి ఉంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఏ ఒక్క
ఆరోగ్య సంస్థలు మనకి హాస్పిటల్లో తీసుకుంటే సరైన మెరుగైన వైద్యం లేదు ఈరోజు. అలాగే పిల్లల్ని తీసుకుంటే, ఆ ఇంటి పిల్లల్ని తీసుకుంటే డిగ్రీలు చదివి, ఇంజనీర్లు చదివి, బీటెక్లు చేసి ఎలాంటి ఉద్యోగం లేకుండా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి. ఎంతోమంది మా సంస్థల్లోనే బీటెక్ చేసి ప్యూన్ ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని అటెండర్ ఉద్యోగం ఇచ్చినా మాకు చాలు అనే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకోండి, పీజీలు చేసి 5,000కు వాళ్ళు ఆనందపడిపోయే పరిస్థితిలో ఉన్నారు అని అంటే రాష్ట్రం ఎటుపోతుందో మీరు ఆలోచించండి. ఇలాంటి రాష్ట్ర పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మరి మనకి కూటమి వచ్చి రాష్ట్ర అభివృద్ధి పదంలో పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూటమినే గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఇంకొక ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. ప్రజలకి ఈ రోజు ఛాన్స్ లేదు. అధికారంలోకి వచ్చారు అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అధికారంలోకి వచ్చాము, రావాలి, ఎట్టి పరిస్థితుల్లో వస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రజల మధ్యలో అంత వ్యతిరేకత. ఈరోజు చూసుకుంటే ఒక డాక్టర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, ఏ రంగం వారు కూడా ఆనందంగా లేరు. ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మోసపోయిన వారే. టీచర్లకి సరైన వాళ్ళకి ఇంక్రిమెంట్లు లేవు. చదువుకునే పిల్లలకి రేపొద్దున ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి డిఎస్సీలని అవని ఇవని ఉద్యోగాలని చెప్పి మోసం చేసి జాబ్ క్యాలెండర్లని ఇన్ని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఆ ఇంటి పెద్దల్ని కల్తీ మద్యం అని చెప్పి, లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు, భవన నిర్మాణ కార్యక్రమాలు తీసుకోండి, మీరు ఇసుకను చూడండి, ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళని వ్యాపారాలకు దూరం చేసి, వాళ్ళ పనులకు దూరం చేసి, ఏ ఒక్కరికి కూడా సరైన ఉపాధి లేకుండా ఈరోజు ప్రజల్ని అలా నిలబెట్టి సంక్షేమ పథకాల పేరు మీద ఏవో వాళ్ళకి చిల్లర పైసలు వారికి ఎర చూపించి ప్రజల్ని ఎటు పోవాలో తెలియకుండా అగమ్యగోచర స్థితిలో ఉంచేసింది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ఆశా జ్యోతి, ఆశా కిరణం కేవలం కూటమేనండి. కాబట్టి కూటమి ఎట్టి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సింది అవసరం అండి. లేదంటే ఇక ఆంధ్ర రాష్ట్రం అనేది ఖచ్చితంగా ఒక డ్రగ్స్తో నిండిపోయిన రాష్ట్రంగా, ఒక డ్రగ్స్ క్యాపిటల్గా, గంజాయి క్యాపిటల్గా, నిరుపేద క్యాపిటల్గా, ఇప్పుడు ఎన్నో పేద మనం కంట్రీస్ చూస్తుంటాం. మనం అందరం జారిపడి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉంటాం. అలాగా మిగతా స్టేట్స్ అన్నీ, మన ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ మన మీద జాలిపడి మనకి ఎంతో కొంత వాళ్ళు ఇస్తే మనం బతికే పరిస్థితి మాత్రం వస్తుంది. మాధవ్ గారు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఆలోచించుకుని సమాధానం చెప్పండి. మీకు సినిమాల్లో ఇష్టమైన హీరో ఎవరు, రాజకీయాల్లో ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? వాస్తవంగా నేను వ్యక్తిని ఇష్టపడతానండి. అది సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు. అయితే ఎప్పుడు నాకు స్ఫూర్తిదాయకమైన 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు వచ్చి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడూ స్ఫూర్తిదాయులు. అదే పదంలో నాకు ఆయన తర్వాత నచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరు చాలా ఆదర్శపరాయులు. ఇక మీరు సినిమా అన్నారు, అది సినిమాగా కాకుండా ఒక వ్యక్తి పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఎంతో అభిమానం అండి. నిస్వార్థ వ్యక్తి ఆయన. ఎంతో సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ అనే వ్యక్తుల్లో అబ్దుల్ కలాం గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. సో జనసేన ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్తున్నారా? జనసేన కోసం చెప్పట్లేదండి. ఇది మొదటి నుంచి కూడా ఆయన సింప్లిసిటీ. గట్టిగా చెప్పాలి అని అంటే ఈ రాజకీయ రంగంలోకి రావడానికి ఒక రకమైన స్ఫూర్తిదాయకులు పవన్ కళ్యాణ్ అన్నగారే. ఎందుకంటే సేవ ఆయనకి అవసరం లేని వ్యవహారం ఇది. ఆయన సినిమాలు, ఆయన అభిమానులు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, అశేష అభిమానం ఆయనకు ఉంది. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి చిన్న పెద్ద మాటలు పడుతూ, అర్హత లేని వాళ్ళ చేతుల్లో నోట్లో నుంచి ఒక మాటలు పడుతూ ఆయనకి ఈరోజు ప్రజల కోసం ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి ఖచ్చితంగా ఆదర్శప్రాయాలు అవుతారు ఎవరికైనా. ఏదో మనం పార్టీల కోసమో ఓట్ల కోసమో దానికి మనం వాడుకోవాల్సిన అవసరం లేదండి. మాధవ్ గారు, చివరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే, ఈ నియోజకవర్గ ప్రజలు మీకు అవకాశం ఇస్తే, మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి? ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఆ సమస్యల మీద మీకున్న అవగాహన ఏంటి? ఈరోజు మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలను తీసుకుంటే ఒక పెద్ద డిక్షనరీ తయారవుతుందండి. అనుకోవడానికి కార్పొరేషనే తప్ప ఒక పెద్ద పల్లెటూరుగా దీన్ని మనం తీసుకోవచ్చు. సరైన రోడ్డులు లేవు, కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మనం చూస్తున్నాం. రోడ్డులు లేవు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తద్వారా దోమలు కానివ్వండి, తద్వారా రోగాలు, కల్తీ
నీరు మనం చూస్తున్నాము. అంతా డ్రైనేజీ సిస్టము, వాటర్ కలిసిపోయి కల్తీ చెంది రీసెంట్గానే మనం ఎంతో మంది చనిపోయింది చూసాం. మనం డయేరియాతో ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఫ్యామిలీలో ఎంతో మందిని కోల్పోయి బాధల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ గుంటూరు, అది రీసెంట్గా మనకి జరిగింది, ప్రజలందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం కనీసం ఒక మంచినీటి వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంది ఈరోజు. ఒకానప్పుడు ఒక వెలుగు పొందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒక టొబాకో హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా, మెడికల్ హబ్గా అండ్ కాటన్ హబ్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా, మిర్చి హబ్గా ఇన్ని రకాల కీర్తి ప్రతిష్టలు గడిచిన గుంటూరు ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా, ఒక రోడ్డు ఉంటే చాలు, ఒక ఇంటికి మంచినీటి ట్యాప్ ఉంటే చాలు, ఈ డ్రైనేజీలో నుంచి దోమలు మా మీదకి రాకుండా ఉంటే చాలు అని కనీస మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్న దుస్థితి మనకి ఈరోజు గుంటూరులో మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలకి, పిల్లలకి చదువులు లేక, వాటికి సరైన గవర్నమెంట్ స్కూల్ అనే పేరు, వాటికి నాడు నేడు అనే పేర్లు తప్ప ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చెందని గవర్నమెంట్ స్కూళ్ళు, ఎలాంటి టీచర్లు లేని స్కూళ్ళు, ఎంతో మందికి అసలు మీరు టీచర్లు లేక పిల్లలు లేని స్కూళ్ళు, ఉట్టి స్కూళ్ళు అంతే, ఉట్టి బిల్డింగులు తప్ప ఈరోజు అందులో టీచర్లు లేరు, పిల్లలు లేరు. ఎక్కడో మనకి ఫోటోల కోసం లేదంటే వీడియోల కోసం, పబ్లిసిటీ కోసం ఒక స్కూల్ని తయారు చేసి మేము చాలా అద్భుతంగా మేము పాఠశాలను రెడీ చేసామనే పేర్లు ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలే తప్ప నిజంగా ఇప్పుడు మీరు గుంటూరులోనే తీసుకుంటే ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నా కూడా వేటికి సరైన మౌలిక వసతులు లేవు, పిల్లలు లేరు, టీచర్లు లేరు. అలాంటి పరిస్థితి పిల్లల్లో ఉంది. మరొకటి ఉద్యోగాలు. ఎలాంటి, మీరు ఇందాక నేను అన్నాను, డిగ్రీలు చదివి బీటెక్లు చదివి ఏం చేయాలో తెలియక వాలంటీర్లుగా, అటెండర్లుగా, ప్యూన్లుగా చేయడానికైనా వాళ్ళు రెడీ అయిపోతున్నారు బతుకు తెరువు కోసం, ఎటు వెళ్ళలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాధపడాల్సిన విషయం ఏంటంటే, వారికి వచ్చే ఆ 5,000 వాళ్ళు కట్టుకునే ఆ ఇంటి రెంట్కు సరిపో, వారికి వచ్చే ఆ డబ్బు. అంటే ఎంత దయనీయమైన స్థితిలో ఈరోజు ఉన్నారో మనం గమనించాల్సిన పని. అయితే ప్రభుత్వం రేపొద్దున కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వీటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ముందుగా రోడ్ల మీద, ప్రతి ఇంటికి కుళాయి పథకం కింద ఈరోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది మన ఎన్డీఏ కూటమి. సో ప్రతి ఇంటికి కుళాయిని ఇచ్చే ఒక ఏర్పాటును చేయాలి. ఈ హామీలన్నీ అమలు అవుతాయా మేడం? అమలు అవ్వాలి కదండి, ఖచ్చితంగా అమలు చెయ్యాలి. అయితే మంచిదే, కానీ హామీలు కానీ మిగిలిపోతాయేమో. ఆ హామీలుగా మిగిలిపోతే కూటమి ఏర్పడాల్సిన పని లేదండి. ఈరోజు ప్రజల్ని మళ్ళీ పెట్టాల్సిన పనే అయితే సింగిల్గా వస్తున్నాను, నాకు ఇంతమంది లేరు అనే ఒక మాటలు మనం వింటూ ఉంటాం. అవును, వాళ్ళు ఇప్పుడు విడుదల రజనీ గారు ఇక్కడ సింగిల్గా వస్తున్నారు, మీరేమో కూటమితో వెళ్తామన్నారు. అదేనండి, ఇవన్నీ జరగాలి అనే ఒక సదుద్దేశంతోనే కూటమిగా ఏర్పడడం జరిగింది. కాబట్టి సింగిల్గా వచ్చేవాళ్ళు మళ్ళీ సింగిల్గానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమి యొక్క ఉద్దేశం కేవలం ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రాన్ని ఇన్ని రాష్ట్రాల్లో గొప్పగా ఉంచుకోవడం కోసం మాత్రమే కూటమి ఏర్పడిన పరిస్థితుల్లో హామీలన్నీ ఎట్టి పరిస్థితుల్లో 100కు 100% నెరవేరి తీరుతాయండి. అయితే వచ్చి రాగానే ముందు దృష్టి పెట్టే విషయాలు తీసుకుంటే, ఒకటి మంచినీటి వ్యవస్థ, 2 రోడ్లు, తర్వాత డ్రైనేజ్, అలాగే మన ఉన్నత విద్యావంతులకు ఉద్యోగ కల్పన. ఇంకా చాలామంది మనకి బయటికి రాని మహిళలు ఉంటారు, బయటకు వచ్చి పని చేయలేని మహిళలు ఉంటారు. వారికి వారి ఇళ్లలోనే ఉంటూ వారి కోసం వారు చేసుకునే ఉపాధి కల్పన వారికి అందించడం. ఇంకా మనం మైనారిటీలని, మన క్రిస్టియన్ సోదరులని చూస్తే వాళ్ళకి ఇంతవరకు సరైన బరియల్ గ్రౌండ్స్ లేవు. అవి మేము మాట్లాడుకున్నప్పుడు మాకు తెలిసిన విషయాలు. ఖచ్చితంగా వాటి మీద మేము దృష్టి పెట్టడం. ఎంతో మందికి వారు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ లేవు, అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం. ఈరోజు నేను వాకింగ్ ట్రాక్లని అవని ఇవని సందర్శించి రావడం జరిగింది. అక్కడ ఎన్నో రకాలైన మౌలిక వసతులు లేక అక్కడ వాళ్ళు ఇబ్బంది చూస్తున్నాను. అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం. టిట్కో ఇళ్ళు, ప్రతి ఒక్కరికి ఇంటి మీద మేము మా దృష్టి పెట్టడం. పెన్షన్ వ్యవస్థ మీద మేము దృష్టి పెట్టడం. ఈరోజు కేవలం పెన్షన్ పేరుతో ఎంతో హైడ్రామా చేయడం చూస్తున్నాం మేము. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తున్నారు, టీడీపీ గవర్నమెంట్ వల్లనే వాలంటీర్లు వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి మన పిచ్చి ప్రచారాలని తీసుకొని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. ఇట్లాగా ఇలాంటివన్నిటినీ అరికట్టి మేము వారి సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. మాధవ్ గారు, చివరగా
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి మా ఇంటర్వ్యూ ద్వారా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. మన రాష్ట్రానికి ఈ కూటమి గెలుపు ఎంతో అవసరం. మన రాష్ట్ర ప్రజలు, వారి కుటుంబాలు సంక్షేమ దిశగా, అభివృద్ధి దిశగా పరిగెత్తించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కూటమికి ఓటేసి గెలిపించాలి. ప్రతి ఒక్కరికి వారి ఇంట్లో ఒక ఉన్నతమైన స్థానం కానీ, వారి పిల్లలకి ఉన్నతమైన విద్య కానీ, వారి చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగ కల్పన కానీ కలగాలి అని అంటే కేవలం మన కూటమి ద్వారానే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి గడిచిన 4 ఏళ్లలో మన అభివృద్ధి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మనం చూసాము. ప్రతి ఒక్క ప్రజలు ఎన్ని కష్ట నష్టాల్ని అనుభవించి ఈరోజు ఎలాంటి సంక్షేమం లేక, అభివృద్ధి లేక అధోగతి పాలు చెందారో మనం గమనిస్తున్నాము. ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. రాష్ట్ర అభివృద్ధి చెంది మనము ఈ ఇండియాలోనే మన రాష్ట్రం గొప్పదిగా నిలవాలి అని మనకు ఒక గుర్తింపు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించాలి. కాబట్టి దయచేసి నన్ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒకటి విన్నపించుకుంటున్నాను. నన్ను ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించి మీరందరూ నన్ను ముందుంచితే మీ అందరి కోసం సదా నేను మీ వెంటే ఉంటూ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తూ మన పశ్చిమ నియోజకవర్గాన్ని ది బెస్ట్ నియోజకవర్గంగా మారుస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇది చూశారు కదా, 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా తను గెలుస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానంటూ హామీ ఇస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి గల్లా మాధవి గారు. మరొక వారం మరో కత్తితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.